శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, సూర్య కిరణ విజ్ఞాన వేదిక ఉత్సవాలు జరగబోతున్నాయని చెప్పడం జరిగింది సన్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో. దాని గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా తల్లి, తెలియాలి. అంటే మనం అందరం కూడా సంపద కోసం, ధనం కోసం, మనకు కావలసినటువంటి అవసరాలు ఏమేమి అవసరం ఉంటాయి ఒక మనిషికి? ఆరోగ్యం ముందు, ఆరోగ్యం, ఐశ్వర్యం, పిల్లలు, పెళ్లి, పిల్లలు, కారు, ఇల్లు, లగ్జరియస్ లైఫ్. అంటే దీనికోసమే కదా. ఇది ఫైనల్. ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్ గా రిలాక్స్, అంటే ఒక ఎదిగాం, చదువుకున్నాం, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, మగాడైతే ఆడదైతే సేమంతే. పెళ్ళైన తర్వాత అందరూ కలిసి ఒక కమ్యూనిటీగా, ఇది గ్రూప్ గ్యాదరింగ్. కేవలం మన సనాతన సాంప్రదాయంలో ఇది ఉండేది. సమూహాలుగా ఉండి ఒక గ్రామం ఇలా వెళ్ళినప్పుడు అందరూ వలస వెళ్ళేవారు. ఒక్కడ వెళితే దాన్ని వలస వెళ్ళటం అనరు, సమూహం అంతా కలిసి వెళితే వలస వెళ్ళటం అంటారు. ఇది మన సాంప్రదాయం, మన ఆచార సాంప్రదాయం. ఇది మనం మర్చిపోయాం. ఇప్పుడు అదే ఎందుకు అడుగుతానంటే, మనకి ఏం కావాలంటే ఐశ్వర్యం కావాలి. సామూహికంగా ఉండి ఏదైనా అనుకుంటే దాన్ని సాధించగలుగుతాం. ఒక్కడిగా ఏమీ సాధించలేము. ఐకమత్యం మహాబలం. ఐకమత్యం మహాబలం. దానికి ఒక వేదిక కావాలి. ఇది ఎందుకు మనం మిస్ అయ్యాం? మనం అందరం తిట్టుకుంటున్నాం అమ్మా. భారతదేశంలో తెలుగు వాళ్ళలో మరి ఎక్కువగా ఉంది, తిట్టుకుంటున్నాం. క్రైస్తవుల్ని తిట్టుకుంటున్నాం కదా. ఎందుకు తిట్టుకుంటున్నాం? మనలో వాళ్ళే. ఎందుకు తిట్టుకోవాలి అసలు? మతం మారేరు అని తిట్టుకుంటున్నాం. మతం ఎందుకు మారారు? మనలో ఉన్నటువంటి ఐకమత్యం చెడిపోయింది కాబట్టి, మనలో ఉన్నటువంటి ఒక గుంపులోంచి ఒక వ్యక్తి బయటకు వెళ్ళి, ఇక్కడ ఆచార పద్ధతులు, సాంప్రదాయాలు మనకి నచ్చక, మనం కోరుకున్నవి మనకి దక్కక. నేను నిజంగా చెప్తున్నానమ్మా, మన సాంప్రదాయాన్ని, మన కట్టుబాటుని వాళ్ళు పాటించడం వల్ల వాళ్ళు శక్తివంతులు అవుతున్నారు. సండే వీళ్ళందరూ ఎక్కడుంటారు? గ్రూప్ గ్యాదరింగ్స్. మనకు ఉన్నాయా? గ్రూప్ గ్యాదరింగ్స్ ఉన్నాయా? మనం వాళ్ళని తిట్టుకోవడం కాదు, వాళ్ళందరూ బయట మన వాళ్ళే. ఇక్కడ నుంచి బయటకు అక్కడికి వెళ్ళారు అంతే. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హైందవులే. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ హైందవులే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హైందవులే. నమ్ముతారా? ఎలా ఎలా? మీరు December 25 నెట్లో కొట్టండి. December 25 ఏంటి ఇంపార్టెన్స్ అని నేను నెట్లో కొడితే ఒకే ఒక్క మెసేజ్ వస్తుంది. ఏమన్నా వస్తుంది? కొట్టమంటారు? కొట్టండి, కొట్టి చూడమంటారా? అంటే December 25 అంటే జనరల్ గా మనకు తెలిసిందే, ఇట్ ఈస్ క్రిస్మస్ అని. రైట్. క్రిస్మస్ కి ఏమైనా మీనింగ్ ఉందా? ఏమో సార్, నాకు అంత ఐడియా లేదు. అదే క్రిస్మస్ అనేది అంటే చాలా మంది వాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు. December 25th is primarily known as Christmas Day, which commemorates the birth of Jesus Christ and is a major religious and cultural holiday for Christmas around the world. The date was chosen to coincide with or replace existing pagan festival that celebrated the winter solstice and unconquered sun. and it has since merged with traditions like gift giving and festival meals. Okay, unconquered sun. ఒరిజినల్గా ఏంటంటే, సూర్యుడి యొక్క రథం నడక మార్చుకోవడానికి తీసుకునేటువంటి సమయం. అంటే మనం జనవరిలో మకర సంక్రాంతి జరుగుతుంది. ధనుసు రాశిలోంచి సూర్యనారాయణమూర్తి మకరంలోకి ప్రవేశించి అక్కడ నుంచి దక్షిణాయనం కాస్త ఉత్తరాయణానికి మారేటువంటి సమయం. అంటే ఎప్పుడైతే మకరానికి ముందు, అంటే ధనుసు మారిన తర్వాత మకరానికి ఎంటర్ అయ్యే ముందు ఉన్నటువంటి రోజులు అద్భుతమైనటువంటి రోజులు అన్నమాట. ఇది మనకి మిత్రాస్ బర్త్డేగా ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ధనుసులోకి సుమారుగా 16వ తారీఖు ఎంటర్ అవుతారు. 16 నుంచి 16, 15 లేకపోతే 17, 15 నుంచి 16 ఇట్లా కదా. అక్కడి నుంచి Jan 15th వరకు బిట్వీన్. అంటే మళ్ళీ ఆయన ధనుసు రాశి మకరంలోకి మారేంత వరకు ఆ 10 రోజులు ఆయన చాలా వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటాయి, తీక్షణంగా ఉంటాయి. అందులో ఒక డేట్ మిత్రాస్ బర్త్డేగా మనకి యూరోపియన్ కంట్రీస్లో కనిపిస్తాయి. కేవలం క్రైస్తవులు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీన్ని. వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు,
అది క్రీస్తు పుట్టిన ఓకే, వాళ్ళు వాళ్ళు ఆచార సాంప్రదాయాల ప్రకారం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది ఒరిజినల్గా భారతీయులు అంటే సూర్యుడితో అనుసంధానమైన వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి డేట్. మనకి మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలుగు వాళ్ళు, భారతదేశంలో నెలగంట పట్టడం కొన్ని ప్రాంతాల ఆచార సాంప్రదాయాలుగా ఉంటాయి. మకర సంక్రాంతికి ఒక నెల ముందు నెలగంట బట్టి గొబ్బిళ్ళు, ముగ్గులు అంటే ఆకాశంలో ఉన్నటువంటి చుక్కల్ని ఆధారంగా చేసుకుని జియోమెట్రికల్ లైన్స్, జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసంధానం చేసుకుని ఇక్కడ వాటిని మనం లిఖించడం అయింది. ఏది ఆ సాంప్రదాయం? లేదుగా. దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే అందరికీ సూర్యుడి గురించి తెలియాలి. ఇది కేవలం క్రైస్తవులు మాత్రమే సెలబ్రేట్ చేసుకునేది కాదు, చేసుకోవాల్సింది కూడా కాదు. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సింది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సూర్యకిరణ విజ్ఞానము పుట్టినరోజా లేకపోతే ఇంకొకట ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా పేరు పెట్టుకుందాం. నేనేదో ఒక పేరు పెట్టా, సూర్యకిరణ విజ్ఞాన అవగాహన ఉత్సవం. నేను సూర్యోపాసకుణ్ణి, సూర్యుడి ద్వారా నేను చాలా పొందుతున్నాను, మీరందరూ పొందాలని కోరుకుంటున్నాను. కలిసి అందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఏమైంది ఇందులో? మీకు ఏం కావాలి? డబ్బులు కావాలి కదా, వాహనాలు కావాలి కదా. క్రైస్తవులు అంటే ఫండ్స్ వస్తున్నాయి. వాళ్ళ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా చాలా డెవలప్డ్ ఫైనాన్షియల్ కంట్రీస్ కదా. డబ్బు బాగుందంటే వాళ్ళు ఇంతకుముందు మీరు నెట్లో కొట్టండి, క్రీస్తు పూర్వము ఇది మనకి BDADలు అంటారు కదా, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్. వాటిలన్నీ చూసుకున్న సృష్టి ఆరంభం నుంచి కూడా సన్ వర్షిప్ యాన్సెంట్ ఇండియన్స్ అని కొడితే గర్వంగా చెప్తారమ్మా. వాళ్ళు మన గురించి గర్వంగా చెప్తారు. సూర్యుడే ప్రత్యక్ష దైవము. జీసస్ క్రైస్ట్ ఆకాశం వైపు చూపిస్తారు. ఎవరిని చూపిస్తారు? ఆకాశం పైన ఇంకోటి ఏమీ లేదుగా రాజ్యం. మీరు ఎంత దూరం ప్రయాణించి చూపించండి. చంద్రమండలం వరకు వెళ్తున్నాం, ఏం కనపడట్లేదుగా. ఇక ఎటు వెళ్ళినా ఏమీ కనపడదు. కనపడేది ఒక్కటే, ఆయన చేతులు ఎలా పెట్టి నా తండ్రి పైన ఉన్నాడు అన్నాడు. ఆ తండ్రి ఎవరు? కనిపించేది సన్ ఆఫ్ సన్, ఆయన కొడుకే ఈయనేమో. మనం ఎందుకు చేయట్లేదు? మనం ఎందుకు మిస్ అయ్యి? మీకు ధనం కావాలి, మీకు సౌకర్యం కావాలి, మీకు ఆర్థిక వనరులు కావాలి, మీ పంటలు బాగా పండాలి, ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలి, మీరు ఆరాధించాల్సిన ఏకైక ఒకే ఒక్క దైవం సూర్యుడు. ఆ సూర్యుడిలోంచి ఏమొస్తున్నాయో తెలియచేయడం కోసమే ఈ డిసెంబర్ 25 ఈ ఉత్సవాలు హైదరాబాద్లోనే చేస్తున్నాను. ప్లేసు నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. అందరూ ఆహ్వానితులే. రిజిస్టర్ చేసుకోవాలి పేరు. ఎక్కడ డబ్బుల కోసం కాదు ఇది. ఎంతమంది వస్తున్నారో తెలిస్తే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఏం చెయ్యాలి కదా. ఇట్స్ ఫ్రీ. హోమాలు చేస్తాం. హోమాలు పార్టిసిపేట్ చేయడానికి మీరు పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఫ్రీయే, నో కాస్ట్. హోమానికి కూడా ఫ్రీనే. ఫ్రీ. అసలు ₹1 ఎవరి దగ్గర ఛార్జ్ చేయడం నా ఉద్దేశం కాదు. సూర్య విజ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేయాలి. సన్ స్పిరిచువల్ సొసైటీ మెయిన్ మోటో అదే. ఏం హోమాలు చేస్తారు? సూర్యుడు హోమం. సూర్యుడికి ఇప్పుడు పుట్టినరోజు అంటే మనం క్యాండిల్ వెలిగించి కేక్ పెడతాం. ఇక్కడ అగ్ని అనేది మనకి ప్రతీక. క్యాండిల్లో వచ్చే లైటు అంటే అది కొవ్వుతో తయారు చేసిన ఒరిజినల్గా ఈ సాంప్రదాయం మనది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపం సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతే. కానీ సూర్య ఆరాధనలో అగ్నికి చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అగ్ని ఈళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్న దాతమం. రత్నాలు ధరించే విధంగా నన్ను తయారు చేయంటే నువ్వు చేయాల్సింది అగ్ని కార్యమే, హోమము. అందులో ప్రధానంగా సూర్యుడికి హోమం చేస్తాం బర్త్డే సెలబ్రేషన్స్ లా. బర్త్డే అనే పేరు ఇంగ్లీష్ వాడు, కాకపోతే ఇక్కడ శక్తికి సంబంధించినటువంటి సూర్య కిరణాలలో ఏదైతే దాగుందో దానిని నిగూఢంగా వెలికి తీసి మనం అందరినీ సంపన్నులు చేయడానికి, భారతదేశాన్ని మళ్ళీ సంపన్న దేశంగా, ఎంతో మంది వెస్ట్రన్స్ ఇక్కడికి వచ్చి కొల్లగొట్టుకు వెళ్ళిన సంపదని అదేం తీసుకురావక్కర్లేదు, మళ్ళీ మనం తయారు చేయగలం. రైట్. ఎప్పుడు మొదలవుతుంది సార్ కార్యక్రమం? డిసెంబర్ 25 అదే మార్నింగ్ 5:30కి మారతాను. 2K మారతాను ఉంటుంది. అంటే వాక్ చేయటం అంటే ఓకే, మనం ఎవరైతే నాకు దీనికి అండగా నిలబడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి టీషర్ట్స్ వేసి ఒక 2 కిలోమీటర్లు అక్కడ వాళ్ళ ఏరియాకి మారతానుగా ఉంటుంది. తర్వాత వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి, అంటే ఇది వార్మప్ మారతాన్ అనేది. సూర్య నమస్కారాలు చేయిస్తారు. అంటే మనం సూర్యుడి గురించే చేస్తున్నాం. అంటే సూర్యుడి గురించి కాదు, సూర్యుడి కోసం, సూర్యుడు మనలో ప్రవేశించి మనల్ని ఆరోగ్యవంతులు చేయడం కోసం చేస్తున్నాం. ఇది అందరిలోనూ అవేర్నెస్ రావాలి. గత 3 ఏళ్ళుగా మన ఇద్దరం మెసేజ్లు అవి అనుకుంటున్నాం, చేస్తున్నాం. కానీ ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తుంది. భగవంతుడు నాతో చేయించుకుంటున్నాడు.
సో దాని తర్వాత సూర్య నమస్కారాల తర్వాత సూర్య నమస్కారాల తర్వాత సామూహికంగా పొంగళ్ళు వండటం, పరవాణం వండటం ఆయనకి ఇష్టం కదా. అంటే హోమంలో చేసేటువంటి ఏదైతే చెరువు ఉంటుందో హవిస్సుగా దాన్ని అక్కడ పొయ్యిలో పెట్టి వండించడం. సుమారు ఒక 1000 కేజీల సమితులు అనుకుంటున్నాను నేను. అంటే అరుణాచలంలో 300 కేజీల సమితులు వాడా. ఇక్కడ జనం ఎక్కువ వస్తారు, చాలా ఉత్కృష్టంగా చెయ్యాలి ఆ స్వామికి. అంటే ఇక్కడ మనం చేసేటువంటి ఉత్సవం ఏదైతే ఉందో అది ఒక సంవత్సరం పాటు ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలి. నేను కాకినాడలో చేశా. మళ్ళీ తుఫాన్లు వస్తున్నాయని హెచ్చరికలు వస్తున్నాయి, కానీ కాకినాడ వైపు చూడడానికి కూడా ఆలోచిస్తుంది అది. ఎందుకంటే అక్కడ ఏదైనా యజ్ఞం చేస్తే సుమారు 6 నుంచి సంవత్సరం పాటు ఆ ప్రాంతం అంతా కూడా కాపాడేస్తుంది. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్కి తుఫాను హెచ్చరిక ఉంది, కానీ ఏదో చిరుజల్లులు కొట్టేసి వెళ్ళిపోతుంది, కానీ ఆ దరిదాపులు కూడా రావట్లేదు. అది ఇక్కడ మనం ఆ రోజు హైదరాబాద్లో చేయడానికి ఇంతవరకు ఎప్పుడు కూడా అంత గ్రాండ్గా నేను హైదరాబాద్లో ఏమీ చేయలేకపోయాను. మొట్టమొదటిసారి సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత 5 ఏళ్ళు పూర్తయింది. ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ సూర్యకిరణ విజ్ఞాన అవగాహన ఉత్సవం, సదస్సు కాదు, నేను ఏదో మైక్ పెట్టి స్పీచ్ ఇవ్వడం కాదు, ఉత్సవాలే. ఇందులో చిన్న పిల్లలను భాగస్వాములు చేస్తున్నాను. ఎట్లా అంటే సూర్యుడి తాత గురించి వాళ్ళకి ఏం తెలుసు? సూర్యుడు తాత గురించి కాదు, సూర్యుడే తాత. వీళ్ళకి అంటే సూర్యుడికి తండ్రి ఉన్నాడు కశ్యప ప్రజాపతి. ఆయన కశ్యప ప్రజాపతి తండ్రి ఎవరో తెలుసుకోవాలి. ఆయన కూడా మళ్ళీ సూర్యుడు అవుతాడు, సృష్టికర్త అవుతాడు. కాబట్టి సూర్యుడి గురించి మనకి ఏం తెలుసు పిల్లలకి తెలియాలి. భవిష్యత్తులో కేవలం సూర్యుడు అంటే ఒడియాలు ఎండబెట్టుకోవడానికి, బట్టలు ఆరబెట్టుకోవడానికి కాదు, ఆయనలో చాలా ఉన్నవి, అవన్నీ మనం స్వీకరించాలి. నాలెడ్జ్ వాళ్ళలో పిల్లల చేత ఏమైనా రాయిస్తారా? ఎస్సే రైటింగ్ ఆ రోజు అంటే అక్కడ ఆన్ స్పాట్ రాయిస్తారా? కాదమ్మా, ముందే ప్రాక్టీస్ అయ్యి, అంటే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా దయచేసి రావడానికి ప్రయత్నం చేయకండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నారు, ఒక అరగంట గంట ప్రయాణం ఉంది, రండి. మిగతా వాళ్ళందరూ కూడా రాసి పెట్టుకోండి, నేను ఒక అడ్రస్ చెప్తాను, దానికి పోస్ట్ చేయండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి సూర్యుడి ద్వారా, సూర్యుడి నుంచి ఏదో ఒక లబ్ధి. సన్ స్పిరిచువల్ సొసైటీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము మా సంస్థ తరపు నుంచి ఆ పిల్లలకి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి ఇవ్వండి. నేను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇది సమాజం యొక్క శ్రేయస్సు కోసం చేస్తున్నాను. అందుకని వాళ్ళకి గిఫ్ట్లు ఉంటాయి, ఒక అద్భుతమైనటువంటి సర్టిఫికెట్, ఏదో ఒక నాకు తోచింది నేను ఇవ్వగలిగింది, నా సంస్థలో నేను ఇవ్వగలిగింది. మాక్సిమం నేను ఇవ్వాలనుకున్నది ఏంటంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య. ఏ విద్య? ఇప్పుడున్నటువంటి సర్టిఫికెట్ల విద్య కాదు, వాళ్ళ జీవితానికి ఉపయోగపడేటువంటి విద్య. దాన్ని ఇవ్వడానికి నా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యూటిఫుల్. అవి ఉంటాయి, రూపంలో ఉంటాయి. దాని తర్వాత భోజనాదులు, అరుణ హోమం ఉంటుంది. హోమం తర్వాత ఎలాగో ప్రసాదం, అన్న ప్రసాద వితరణ అంతమందికి. అంటే ఎంతమంది వస్తున్నారో తెలిస్తేనే ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఫస్ట్ లో కళ్యాణం చేసినప్పుడు 1000 వస్తారు అనుకుంటే 4000 మంది వచ్చారు, అప్పటికప్పుడు కూర్చోబెట్టి వండాల్సి వచ్చింది. అందుకని ఎంతమంది వస్తారో తెలిస్తే మన సన్ స్పిరిచువల్ సొసైటీ ఫోన్ నెంబర్ ఉంది, 9854799444. దానికి కానీ ఇక త్వరలో ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఒక హైదరాబాద్ ఇక్కడ నాంది పలుకుతున్నాను. ఇది ఊరూరా జరుగుతుంది. సూర్యకిరణ విజ్ఞాన అవగాహన ఉత్సవాలు ఊరూరా జరుగుతాయి. ప్రతి నెలలోనూ జరుగుతాయి, ప్రతి ఊర్లోనూ జరుగుతాయి. మనం అనుకున్న ముందు 4 ఏళ్ల క్రితం హైదరాబాద్ టు అరసవెల్లి పాదయాత్ర, ఇవన్నీ కూడా ఇప్పుడు కార్యరూపం తీసుకుంటాయి, స్టార్ట్ అవుతాయి అన్ని. అద్భుతం సార్, చాలా చక్కటి కార్యక్రమాన్ని సంకల్పించుకున్నారు. స్వామి అనుగ్రహం చేత దిగ్విజయం అవుతుంది అని మన సభాచాకరమైన నమ్ముతూ, మరి మీరు రావాలి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ మీద కనపడుతున్న విక్రమాదిత్య గారి నంబర్కి కాల్ చేసి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యస్మిత.